దేవరా మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే భారీ అమౌంట్ ఇచ్చి అయితే కొనడం అయితే జరిగింది. అండ్ దీని గురించి సంబంధించిన ఒక షార్ట్ అయితే ఆల్రెడీ పెట్టాను. బట్ ఈ వీడియోలో వచ్చి దాని ఫుల్ ఇన్ఫర్మేషన్, అసలు నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఓటీటీలో ఏ ఇయర్ లో ఏ మూవీస్ రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళ లైనప్స్ ఏందనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మాట్లాడుకుంటే దేవరా మూవీ, దేవరా క్లిప్స్ వచ్చిన తర్వాత దానికి రెస్పాన్స్ అయితే భారీగా పెరిగిపోయింది. అండ్ ఆ పెరిగిన దాన్ని బట్టి దానికి రేట్ కూడా డిసైడ్ అయితే చేస్తారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు వచ్చేసి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మొత్తం 5 లాంగ్వేజెస్ లో కలిపి మూవీకి అయితే దాదాపు 150 crores పైగా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఓటీటీ రైట్స్ ని. సో ఇది ఈక్వల్ టు మన దేవరా మూవీ బడ్జెట్ కు వచ్చేసి. అండ్ అలాగే మూవీ వచ్చేసి అయితే 52 days తర్వాత అయితే ఓటీటీలో అయితే నెట్ఫ్లిక్స్ అయితే రాబోతుంది ఆఫ్టర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత. సో మూవీ వచ్చేసి April 5 రిలీజ్ అయితే ఇంకా 52 అంటే 8 weeks తర్వాత వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో దేవరా మూవీ అయితే రాబోతుంది. ఫిక్స్ టైం తీసుకున్నారు, 52 days ఎందుకు వై అంటే మాత్రం హిందీలో వచ్చేసి అయితే మూవీ థియేటర్ పీవీఆర్ కానీ ఐనాక్స్ కానీ పెద్ద స్క్రీనింగ్ ఉన్న మూవీలు ఆడాలంటే మనకు 8 weeks అయితే గ్యాప్ ఉండాలి ఓటీటీ డీల్స్ కి. సో ఆ విధంగా ఈ మూవీకి అయితే ఓటీటీ 8 weeks అయితే గ్యాప్ ఉంది అనమాట. 8 weeks కానీ గ్యాప్ లేకపోతే అక్కడ థియేటర్లు అయితే రిలీజ్ చేయనే తీయరు. అది ఒక అగ్రిమెంట్ అనమాట హిందీ వాళ్ళది, నార్త్ ఇండియా వాళ్ళది. అందుకోసం అని చెప్పి 8 weeks అయితే గ్యాప్ ఉంది. యూజువల్ గా మన స్టార్ హీరో మూవీస్ ఇక్కడ చూసుకుంటే దాదాపు 4 weeks కి వేసేస్తారు ఓటీటీలో. బట్ నార్త్ ఇండియా కూడా ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి హిందీ మార్కెట్ కూడా కావాలి కాబట్టి ఈ విధంగా 8 weeks అయితే పట్టిందని చెప్పాలి. గుడ్ అగ్రిమెంట్ అనేది చెప్పాలి. అండ్ ఈ విధంగా టోటల్ గా నెట్ఫ్లిక్స్ లో వచ్చేసి అయితే దేవర్ అయితే రిలీజ్ అవబోతుంది. దేవర్ ఒకటే కాదు, ఇంకా టీజర్ ట్రైలర్ రాని మూవీస్ కూడా చాలా అయితే ఉన్నాయి. ఒకసారి లిస్ట్ ఇస్తాను చూసేయండి. పుష్ప 2, అలాగే వీడి 12, మన విజయ్ దేవరకొండ గారి మూవీ, అండ్ ఇంకా చాలా మూవీస్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. పుష్ప 2, సలార్, విజయ్ దేవరకొండది, అలాగే మన టిల్లుస్కే, అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అలాగే మన డీజే టిల్లుది ఇంకొక మూవీ అవుతుంది ఆ మూవీ, అండ్ ఇంకా చిన్న చిన్న మూవీస్ అయితే 2-4 అయితే ఉన్నాయి. ఈ విధంగా మూవీస్కి అయితే టోటల్గా అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే కొనుక్కోవడం జరిగింది 2024లో రిలీజ్ అయిన మూవీస్ అన్ని. ఇది గైస్ అప్డేట్. మళ్ళీ ఇంకా పుష్ప కానీ సలార్ బిజినెస్ ఆల్రెడీ అయిపోయింది, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. పుష్ప 2 కానీ అండ్ ఇంకా వచ్చేసి NBK 109 కానీ వీడియో 12 కానీ ఈ మూవీస్ అన్నిటికీ బిజినెస్ కూడా జరిగిపోయింది. దాని వివరాలు కూడా తొందరలో బయటకు వస్తే నేను మళ్ళీ రివీల్ అయితే చేస్తాను. ఇది వీడియో గైస్. వీడియోని అసలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి. 100K ఎట్లా కంప్లీట్ చేయాలనుకుంటున్నా సబ్స్క్రైబర్.